కరీంనగర్లోని ముకుందలాల్ మిశ్రా భవన్లో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు పి జయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం వల్ల కార్మికుల సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతా సౌకర్యాలు కాలరాయబడతాయని, కేంద్రంలోని బీజేపీ మరింత దూకుడుగా ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో కూడా కార్పొరేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తున్నారని, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, ఇన్సూరెన్స్ పథకాలు వివిధ పేర్లతో కేంద్రం ప్రవేశపెట్టిందని, 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఆశా వర్కర్లకు హెల్త్ వర్కర్గా గుర్తింపు లేదని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెడికల్ హెల్త్ వర్కర్గా గుర్తింపు ఇచ్చింది. పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, ప్రసూతి సెలవులు, పని భద్రత, ఆరోగ్యం, రక్షణ తదితర అంశాలపై వీరికి ప్రభుత్వం కల్పించాలని సూచించింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెల శ్రీలత, నాయకులు పద్మ, లక్ష్మి, రజిత, పరిమిత, సత్యలక్ష్మి, ప్రియాంక, సరిత, లత, 153 మంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు.